భర్త: ఏమోయ్, నీకు బుద్ధుందా? గోంగూర పచ్చళ్ళలో ఉప్పు లేదు, కారం లేదు, ఎలా తినేది? చప్పుడు మొహం దానా. భార్య: తింగర మొహమాడా, అది గోంగూర పచ్చడి అని నీకు చెప్పానా? తాగొచ్చి అక్కడ పెట్టిన గోరెండావు మొత్తం తినేసావు గారా ముద్ర సచ్చినోడా. భార్య: కారణం లేకుండా తాగను అన్నావు కదా, మరి రాత్రి ఎందుకు తాగారు? భర్త: దీపావళి వస్తుంది కదా, అందుకే తాగాను. భార్య: పండక్కి మీరు తాగటానికి సంబంధం ఏంటి? భర్త: ఓసి ఎరిమొహమా, ఎంత అమాయకురాలివే నువ్వు. సీసా లేకుండా పిల్లలు రాకెట్లు ఎలా కాల్చుకుంటారు? సీసా కోసం తాగాను. ఆనంద్: మామా, నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారట, నిజమేనా? నరేష్: అవును మామా. ఆనంద్: ఎందుకు? నరేష్: నెట్టాపుర అయిపోయింది, రాత్రి 9 గంటలకే పడుకున్నా. దాంతో అందరూ నాకు దోషం వచ్చిందని కంగారు పడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. తోటి ఖైదీ: ఏ నేరం చేసావు బ్రో? అప్పలరాజు: జేబులో డబ్బులు లేవని ఫస్ట్ టైం కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాను. జడ్జి గారు ఆర్డర్ ఆర్డర్ అన్నాడు. అంటే పొరపాటున ఒక దోశ, 2 సాంబార్ ఇడ్లీ, సాంబార్ ఏడుగా ఉండాలి, ఒక కాఫీ అన్నాను. ఆమె షటప్ అన్నారు. నాకు వేరేలా అర్థమయ్యి, షటప్ వద్దు మేడం, నాకు వేరేలా అర్థమై షటప్ వద్దు మేడం, శవనపు కావాలన్నాను. తిక్క సమాధానం చెప్పానని ఇదిగో నీతో ఉన్నాను. హరీష్: నాన్న, 5,000 రూపాయలు కావాలి. తండ్రి: అంత డబ్బు ఎందుకురా? హరీష్: నా పుట్టినరోజని మా ఫ్రెండ్స్ని సినిమాకు తీసుకెళ్ళాను. టికెట్ల డబ్బుల కోసం వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. తండ్రి: 2, 3 వెళ్తే 5,000 ఎందుకు అయింది? హరీష్: ఆ సినిమా పోస్టర్ల మీద 18 ఏబో అని ఉంది, అందుకే 20 మందిని తీసుకెళ్ళాను.